డిసెంబర్ 26 నుంచి ఆస్ట్రేలియా భారత్ మధ్య బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ మరుసటి రోజున ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో బాక్సింగ్ డే టెస్టుని నిర్వహిస్తుంది. ఈసారి ఆస్ట్రేలియా టీమిండియాతో పోటీ పడనుంది. బాక్సింగ్ డే టెస్టు చరిత్ర 1950 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. 1985 నుంచి బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా భాగమైంది. టీమిండియా బాక్సింగ్ డే టెస్టు రికార్డును ఒకసారి చూద్దాం. 1985 నుంచి బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించేందుకు టీమిండియా 25 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయం సాధించింది. అదే సమయంలో 2021-24లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు ఆఫ్రికాను ఓడించింది. అలాగే బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాను 2 సార్లు ఓడించింది. 2018లో మెల్బోర్న్ లో తొలిసారిగా ఆస్ట్రేలియాపై భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 2020లో మెల్బోర్న్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇప్పుడు మరోసారి ఇరు జట్లు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో బాక్సింగ్ డే టెస్టులో తలపడనున్నాయి. ఈసారి హోరాహోరుగా తలపడే అవకాశం ఉంది. ఇప్పటికే జరిగిన 3 మ్యాచ్ల్లో చెరొక విజయం, ఒక డ్రాతో సిరీస్ 1-1 సమంగా ఉంది. ఇప్పుడు మెల్బోర్న్ వేదికగా జరగబోయే ఈ బాక్సింగ్ డే టెస్టు ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని 2 జట్లు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వరుసగా 4 బాక్సింగ్ డే టెస్టుల్లో మాత్రం టీమిండియాదే పైచేయి. ఇదే ఇప్పుడు టీమిండియాకు శుభవార్త అని చెప్పాలి. అలాగే మెల్బోర్న్ లో జరిగిన వరుసగా 2 బాక్సింగ్ డే టెస్టుల్లోనూ టీమిండియాదే విజయం. దీంతో ముచ్చటగా మూడోసారి కూడా ఈ బాక్సింగ్ డే టెస్టు మెల్బోర్న్ లో విజయం సాధించాలని టీమిండియా భావిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే WTC ఫైనల్ చేరుకునేందుకు టీమిండియా మరింత చేరువయ్యే అవకాశం ఉంది.